చాలా బాగుంది సినిమా. ఒక కొత్త సినిమా, ఎప్పుడు ఎవ్వరు తీయని కాన్సెప్ట్లో సినిమా తీసాడో. చాలా బాగుంది సినిమా. శివరాత్రిలో ఇదే బెస్ట్ మూవీ. దీన్ని మూవీలా చూడొద్దన్న. ఓ ఫైట్లు, కామెడీ సీన్స్, సాంగ్స్, డ్యాన్స్ ఇలాంటివి ఏమి ఉండవు. ఓ సినిమా చూసి, మంచి సినిమా చూసి ఇంటికి వెళ్ళామన్న ఫీల్ ఉంటుంది. సో డైరెక్టర్స్ టేకింగ్ ఈజ్ వెరీ గుడ్. సినిమా ఈజ్ ఎక్సలెంట్. ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్. పబ్లిక్ రెస్పాన్స్ చాలా బాగుంది. ఎవ్వరు ఒక్కళ్ళు కూడా లేచి బయటకు వెళ్ళడం అది లేదు. హీరో కూడా లోపలే ఉన్నారు, ఇప్పుడు బయటకు వస్తున్నారు. సినిమా తీయడానికి చాలా కాలం పట్టింది కదా సార్, మీ కష్టానికి ప్రతిఫలం లభించింది సార్? రియలీ వర్క్ వెరీ హార్డ్. లొకేషన్స్, ఎక్స్ట్రీమ్ లొకేషన్స్. సబ్జెక్ట్ కూడా కొత్త సబ్జెక్ట్ అండ్ వెరైటీగా ఉంది. డెఫినెట్గా ఫ్యామిలీ ఆడియన్స్ మూవీ. స్టోరీ మెయిన్, స్టోరీ చాలా బాగుంది. అండ్ నాకైతే విజువల్స్ బాగా నచ్చాయి. డైరెక్షన్ చాలా బాగుంది. డైరెక్షన్ డిపార్ట్మెంట్ చాలా లేదు. ఇక్కడ బోర్ అనేది అనిపించదు. కొంచెం స్లో పేస్లో ఉంటుంది మూవీ, బట్ ఎక్కుతుంది. ఏంటండి విజువల్స్ అండి, విజువల్స్, డైరెక్షన్, విశ్వక్షన్, యాక్టింగ్, కొంచెం స్క్రీన్ ప్రెజెన్స్ అలా అలా ఉంటుంది కానీ బాగుంది మూవీ అయితే. అన్ని స్టోరీలు కలిపి లేదు అలా లేదు, కొత్తగానే ఉంది సినిమా. బాగుంది కానీ ఇంకొంచెం స్క్రీన్ ప్లే కానీ కొంచెం ఎలా చూసినా స్టోరీ చాలా కొత్తది అంటారు. స్టోరీ అయితే కొత్తది. ఇంకా పార్ట్ 2 ఉంది అనుకుంటా. ఇంకా దీంట్లో సస్పెన్స్ పెట్టేయడం, వాళ్ళ విశ్వసింగ్ బ్యాక్గ్రౌండ్ కానీ ఇంకా ఏం నిలవలేదు. ఇంకా ఆయన చేసిన అదే యుద్ధం కూడా తెలిసి విజువల్స్ ఓకే, పర్లేదు. ఫస్ట్ హాఫ్ బోర్ అండ్ సెకండ్ హాఫ్ సూపర్ ఉంది. లయన్ సీన్ కానీ అన్ని, క్లైమాక్స్ మాత్రం సూపర్ ఉంది. లైట్ బ్రో, బాగా హైపిచ్ లాస్ట్ ఏం లేకుండా చేస్తారు. క్లైమాక్స్ ఇలా వెళ్ళి ఇలా పడిపోయింది. క్లైమాక్స్ ఆయన యాక్టింగ్ బాగానే ఉంది, అంటే మొత్తం ఒకటిలా ఉంటుంది, కాకపోతే పర్లేదు, బాగానే చేశాడు. ట్రైలర్లో ఉన్న కంటెంట్ సినిమాలో లేదా? ట్రైలర్లో చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకుంటాం కానీ సినిమాకి వచ్చేసరికి కాస్త ఫస్ట్ హాఫ్ బాగా ల్యాగ్ అయిపోయింది. సెకండ్ హాఫ్ పర్లేదు, సెకండ్ హాఫ్ బాగానే ఉంది. అఘోర క్యారెక్టర్లు అవన్నీ ఎలా అనిపించింది? సెట్ అయిందా స్టోరీ? సెట్ అయింది అంటే అయింది. అఘోర క్యారెక్టర్లు 5-10 మినిట్స్ ఉంటారు అన్న, అంతకంటే ఎక్కువ ఏమి ఉండరు. 5 మినిట్స్. సినిమా ఏం లేదు, ఒక అతను ఉంటాడు, అతను 3 డిఫరెంట్ ఫేజెస్ గురించి చూపిస్తారు అంతే. అతని మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు. లేదు అలా ఏం లేదు, మిస్ మ్యాచ్ ఏం లేదు, కరెక్టే ఉంది. టైం లైన్ బాగా, సాంగ్స్ ఒకటి ఉన్నట్టుంది, అది లాస్ట్లో క్లైమాక్స్లో వస్తుంది అంతే. స్క్రీన్ ప్లేలో ఉంటుంది. సినిమాలో మధ్యలో సపరేట్గా సాంగ్ అన్నట్టు ఏం రాదు. Amazing, super thrilling, fab as always. ఫోటోగ్రఫీ కానీ, గ్రాఫిక్స్ కానీ, క్రౌడ్ ఫండింగ్ అన్నారు కదా మూవీ, కానీ క్రౌడ్ ఫండింగ్తో కెవ్వు తీశారు. టాప్ నాచ్ టెక్నీషియన్స్ మొత్తం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నిద్ర లేపుతుంది ఖచ్చితంగా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్ఫార్మెన్స్ అంటావా, 5 ఏళ్ళ నుంచి సినిమా తీస్తున్నారు కాబట్టి విశ్వక్సేన్ మెచ్యూర్ లెవెల్స్ ఎలా ఉంటాయి అంటే ఫస్ట్లో ఎలా ఉంది, సినిమా ఎండింగ్లో ఎలా ఉందంటే మనకు తెలిసిపోద్ది అట్లా. కానీ ప్రతి ఒక్కరు యాక్టింగ్ పరంగా ఎవరికి వాళ్ళు చింపేశారు. నరేషన్ బాగా లాగుంది. నిద్ర వేగంగా లేపడానికి మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది, ఇచ్చి పడేస్తుంది. 6 years టైం వర్తబుల్ కాదన్న అసలు. కాన్సెప్ట్ నువ్వు రైటింగ్ వీకుంటే బొక్క ఎన్ని నెలల రైటింగ్ అట్లుంది. ఆ ట్రివియా కాన్సెప్ట్ ఏమో డార్క్ నుంచి దెంకొచ్చారు. అదేమో శివగామ్ అన్న, ఆ శివగామ్ క్యారెక్టర్ పెట్టారు ఎన్నో రెడ్లు కాన్సెప్ట్తో పోలిస్తే. స్టోరీ పరంగా మాత్రం బొక్క ఏం లేదన్న, స్టోరీ మాత్రం ఏం లేదు. కానీ డైరెక్షన్, టెక్నీషియన్ వర్క్, మ్యూజిక్, ఫోటోగ్రఫీ, గ్రాఫిక్ డిజైన్ అనేది ఏదైతే ఉందో చింపేశారు. విజువల్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. మొత్తం డార్క్ మోడ్లో ఉంటుంది కాబట్టి మనం థియేటర్లో చూడాలి. పైరసీ, ఓటీటీ అంటే కుదరదు. డార్క్ సీన్స్ కోసం మనం ఖచ్చితంగా దీనిలో చూడొచ్చు. కానీ కాన్సెప్ట్ ఏదైతే ఉందో కంప్లీట్లీ అవుట్డేటెడ్. ఏదో ఉందని చెప్పి స్టార్టింగ్ నుంచి నడిపిస్తాడు, మనకు తెలిసిపోతుంది స్టార్టింగ్లోనే. కానీ లాస్ట్కి వచ్చేసరికి కాన్సెప్ట్ మళ్ళీ ఇదే. ఫస్ట్లో ఏది చూపించాడు, లాస్ట్లో అదే, ఒక్క ఏమి ఉండదు. కానీ టెక్నీషియన్ వర్క్, మ్యూజిక్ వర్త్. ఫస్ట్ హాఫ్ స్లోగా ఉందన్న. స్క్రిప్ట్ అయితే బాగుంది, బ్యాక్గ్రౌండ్ విఎఫ్ఎక్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. అంటే డిఫరెంట్ స్టోరీ, అర్థం చేసుకునేలా చూడాలి. అఘోర క్యారెక్టర్ కాదన్న, ఒక ఫోబియాలో ఉంటాడు అంతే ఆయన.
తనకి ఏమైందో కూడా తనకే తెలియకుండా ఉంటాడు. దానికి తన ఫ్లాష్ బ్యాక్ ఏంటని చూడాలి అంతే. మూవీ చూసే కొద్దీ నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది చూడాలనిపిస్తుంది. క్లైమాక్స్ బాగుంది. క్లైమాక్స్ ట్విస్ట్ చాలా బాగుంది. డిఫరెంట్గా ఉంది ఈ మూవీలో. లేదు, ఆ మూవీకి అలా ఉంటేనే బెటర్. అందరూ చూడొచ్చు. బీజిఎం బాగుంది అండ్ విఎఫ్ఎక్స్ అయితే సూపర్ ఉన్నాయి. సూపర్ ఉంది. స్టార్టింగ్ అంతా బాగుంది. యాక్షన్ ఎలా ఉన్నాయంటే వాళ్ళు వెళ్తారనమాట మంచి కొండల దగ్గర అంతా బాగా అనిపించింది. కానీ అంటే చూసిన విధంగా లైక్ హాలీవుడ్ మూవీస్ ఎక్కువ చూసిన వాళ్ళకి అంత పెద్దగా నచ్చదు అనమాట. లైక్ అక్కడ ఉన్న స్టోరీ లైక్ మ్యాక్సిమం లాస్ట్ అదే చూపించారు. కాబట్టి లాస్ట్లో క్లైమాక్స్ ఒకటి బాగా అనిపించింది. మూవీ గామి చూశాను. అంటే ఎలా ఉందని చెప్పడానికి నాకు అసలు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే శివరాత్రి రోజున సినిమా ఏదంటే దేవుడి మీద సినిమా కదా ఈరోజు 6 సంవత్సరాల కష్టం. 6 సంవత్సరాల కష్టము అంటే యువి కృష్ణ వాళ్ళు తీసుకున్నారు, చాలామంది ప్రొడ్యూస్ చేశారు కదా, చాలా హైప్ ఉంటుందేమో అనుకున్నాం. కానీ డిసప్పాయింట్ చేసింది సినిమా. ఎవరన్నారు హిట్ అని? అంటే నచ్చిన వాళ్ళకి నచ్చచ్చేమో, కానీ ఒక మూవీ అభిమానిగా, ఒక ఇండస్ట్రీలో ఒక పర్సన్గా నేను చూసిన దాన్ని బట్టి ఒక మూవీ డైరెక్టర్ని కానీ ఒక హీరోని కానీ కించపరచాలంటే నాకు ఇష్టం ఉండదుగా. కానీ ఏంటంటే ఒక రివ్యూవర్గా అయితే మాత్రం చెప్పాల్సింది ఏంటంటే అంత ఆశించినంత ఏం అనిపించలే చెప్పాలంటే. హైలైట్స్ ఏం లేవండి చెప్పాలంటే. అసలు హైలైట్స్ అనేదే లేదు. చూపించిన సీనే చూపించి ఏదో ఈ సినిమాకి ఎడిటర్లను కొత్త వాళ్ళు పెట్టుకున్నారు ఏంటో తెలియదు, కానీ అది కొంచెం డిసప్పాయింట్. ఎందుకంటే చూపించిన ప్రయత్నం బాగుంది, వాళ్ళ కష్టం బాగుంది, కానీ ఫలితం దక్కదు. ఎందుకంటే ఏదో చేశారు అంటే హీరో గారి పర్ఫార్మెన్స్ కానీ లేకపోతే ఇంకేదన్నా ఉంటే బాగుండేది, దాన్ని తగ్గట్టుగా మంచి ఫైట్లు ఉంటే బాగుండేది. లేకపోతే అంటే మనిషికి ఒక చిన్న ఫాల్ట్ ఉంటుంది. ఆ ఫాల్ట్ మనకు ఒక గజనీ సినిమా చూసాము, ఆ గజనీ సినిమాలో వచ్చి పోతూ ఉంటుంది, కానీ అది అలా ఉంటానే ఉంటుంది ఈ సినిమాలో. సో చూడడానికి ఆ కంప్లైంట్ మనకు వచ్చేస్తుంది చూసి చెప్పాలంటే. అది చూసి ఎందుకు వచ్చాను రా బాబు అన్న ఫీల్ వస్తుంది. ఎవరేమనుకున్నా ఒకటే చెప్తున్నాను, నేను మూవీని కించపరచాలను లేకపోతే మూవీ బాగాలేదని చెప్పిన జనాలు అందరూ పిచ్చోళ్ళు ఏం కాదు. అరే బాగోలేని సినిమాని బాగుందని నువ్వు ఎలా చెప్తారని నన్నే నిలదీస్తారు. సో నాకైతే నేను ఒకటే చెప్తున్నా, సినిమా అయితే మాత్రం కొంతమందికి నచ్చుద్ది, కొంతమందికి నచ్చకపోవచ్చు. సో మూవీ అభిమానికి బాగా డైరెక్టర్ ఉంటారు చూసారా, టెక్నికల్గా వాళ్ళకి నచ్చచ్చు. కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ఇంకా వేరే లెవెల్లో తీసుకెళ్లారు. కొద్దిగా నాకు ఏంటంటే ఫస్ట్ హాఫ్ కొద్దిగా ల్యాగ్ అనిపించింది, కానీ మిగతా మొత్తం ఓవరాల్గా బాగుంది. విశ్వసేన్ అన్నది యాటిట్యూడ్ అనేది ఇందులో అంతగానం చూపించలేదు, మామూలుగా చూపించారు. నాకు బాగా నచ్చింది అన్న సినిమా అయితే. విఎఫ్ఎక్స్ గురించి చెప్పాల్సిన అవసరం నాకు సినిమాలో ఎక్కువగా అంటే హీరో యాక్టింగ్ ఒకటి, విఎఫ్ఎక్స్ ఒకటి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి, ఆర్ఆర్ ఒకటి, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్గా ఉంది. ఇదేంటంటే ఒక సైన్స్కి సంబంధించిన సినిమా కాబట్టి మనకు అన్నట్టుగా ఎంజాయ్ మూమెంట్లు అనేది అంతలా లేవు నాకైతే. ప్రతి ఒక్కరు అందరూ చూడొచ్చు అన్న. ఒలగాటి అనేది అలాంటిది ఏం లేదు, హీరోయిన్ క్యారెక్టర్ కూడా అంతగానే ఏం లేదు, ఓరలే పర్లేదు బాగుంది. అంటే యాక్టింగ్ అన్న ఆ సినిమాలు ఏడా ఈ సినిమాలు ఏడా, ఇది ఒక సైన్స్ సబ్జెక్ట్ మీద వెళ్ళిపోయినప్పుడు అసలు దీనికి కొంత కాకపోతే మనకు అలా ఉంటే నచ్చుతుంది. విశ్వసేన్ ఇలా ఉంటే మనకు నచ్చడు, అది ఒక్కటే డిసప్పాయింట్ అవుతారు. కానీ కొత్తగా ఉంది స్టోరీ అనేది, కొత్తగా గామి మూవీ మాత్రం బాగుందన్న. ఎందుకంటే ఇప్పుడు కమర్షియల్ మూవీస్కి ఎట్లుంటుంది అంటే 3 సాంగ్స్ 3 ఫైట్స్ పెట్టేస్తే అవన్నీ ఫైట్స్ అయిన సాంగ్స్ అయినా పక్క పెడితే అది కూడా బోర్ కొడతాయి. ఇలాంటి ఫిలిమ్స్ మనము ఒకప్పుడు శంకరాభరణం కూడా ఫ్లాప్ అని చెప్తే తర్వాత అది ఒక ఇండస్ట్రీ హిట్ అయింది. ఇది కూడా ఇలాంటి ఫిలిమ్స్ కూడా మంచి ఫీల్ గుడ్ ఫిలిమ్స్, ఇలాంటి ఫిలిమ్స్ కూడా మనం ఎంకరేజ్ చేయాలి. చాలా బాగుంది మూవీ అయితే. మళ్ళీ ఇంకో ల్యాగ్ అంటే మళ్ళీ సాంగ్స్ ఉండే మళ్ళీ ఫైట్స్ ఉండే ల్యాగే అనిపిస్తుంది. ఇలాంటి డిఫరెంట్ మూవీస్ మనం ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ చేసినప్పుడు ఇంకో మంచి మూవీస్ వస్తుంటాయి. నాకు విజువల్ పరంగా మాత్రం చాలా బాగుంది. మళ్ళీ మన విశ్వక్సేన్ గారు పర్ఫార్మెన్స్ అయినా సరే, డైరెక్షన్ అయినా సరే, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా సరే, విజువల్స్ పరంగా అయినా సరే చాలా బాగుంది. లాస్ట్ 20 minutes స్టోరీ అనేది రివీల్ ఉంటుంది. ఆ రివీల్ అయిన తర్వాత ఇంకా ఇంట్రెస్టింగ్గా పోతుంటుంది. బాగుంది. ఆమె సపోర్టింగ్ క్యారెక్టర్ చేసింది. హీరోయిన్ అని కూడా అనదు, కానీ ఇంకో హీరో అనుకోవాలి. ఈ సినిమా ఏంటంటే ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా అనమాట. ఇప్పుడు ఇంటర్స్టెల్లార్ అలాంటి సినిమా అనమాట. ఇప్పుడు ఈ సినిమాలో స్టోరీ వచ్చేసరికి ఈ సినిమాలో హైలైట్ గురించి చెప్పాలంటే ఏదైనా ఒక సినిమా విశ్వక్సేన్ గారు అండి. విశ్వక్సేన్ గారు
అతను దాన్ని ఏమంటారు అంతకుముందు తీసిన ఫలక్నామా దాస్ సినిమా అంటే నాకు చాలా ఇష్టం. అతనే హీరోగా అతనే డైరెక్టర్గా ఆ సినిమాని తీశారనమాట. చాలా అతని ఫలక్నామా దాస్ నాకు చాలా ఇష్టము. ఈ సినిమా ఫస్ట్ ఏదైనా ఒక సినిమా ముందు స్క్రీన్ మీదకి వచ్చిందంటే దానికి కారణం ఏంటంటే హీరో గారు ఒక కథని యాక్సెప్ట్ చేస్తేనే సినిమా అనేది స్క్రీన్ మీదకి వచ్చింది. ఈ సినిమా విశ్వక్సేన్ గారు అద్భుతంగా యాక్ట్ చేశారు అఘోరాగా. ఇది ఫస్ట్ హైలైట్. సెకండ్ హైలైట్ ఏంటంటే డైరెక్షన్ చాలా బాగా తీశారన్నమాట. విద్యాధర్ కాగిత అనే అతను కొత్త డైరెక్టర్ అయినప్పటికీ చాలా బాగా తీశారు. ఈ సినిమాలో సెకండ్ హైలైట్ విద్యాధర్ కాగిత గారి డైరెక్షన్. నెక్స్ట్ మూడో హైలైట్ ఏంటంటే కంప్యూటర్ గ్రాఫిక్స్. ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో తెలుగు సినిమాలు హిట్ అవ్వడానికి కారణం ఏంటంటే పుష్ప సినిమా అవ్వచ్చు, అలాగే హనుమాన్ సినిమా అవ్వచ్చు. హనుమాన్ సినిమా కథ మనకు తెలిసిందే. స్టోరీతో పాటు హీరోతో పాటు కంప్యూటర్ గ్రాఫిక్స్ కూడా ఉండాలి. ఇప్పుడు హనుమాన్ సినిమా అయినా ఏ సినిమా పుష్ప సినిమా అయినా అలాగే రాజమౌళి గారు తీసిన RRR సినిమా అయినా హీరోస్తో పాటు కథతో పాటు కంప్యూటర్ గ్రాఫిక్స్ ఉండడం వల్లే ఆ సినిమాలు అనేవి పాన్ ఇండియా లెవెల్లో హిట్ అయ్యాయి. ఈ సినిమా హీరో ఉన్నారు విశ్వక్సేన్ గారు, అలాగే కథ ఉంది, అలాగే దాన్ని ఏమంటారు కంప్యూటర్ గ్రాఫిక్స్ వల్లనే 2 గంటల 30 నిమిషాలు ఈ సినిమా చాలా అద్భుతంగా ఉందన్నమాట. అసలు ఈ సినిమా ఫస్ట్ టీజర్ చూసినప్పుడు కానీ అలాగే ట్రైలర్ చూసినప్పుడు కానీ ఒక క్యూరియాసిటీ అనేది మొదలైంది. ఏంటి అసలు ఈ సినిమా ఏంటి, ఈ సినిమా స్టోరీ ఏంటి అనేది. సినిమా లోపలికి వెళ్ళిన తర్వాత 2 గంటల 30 నిమిషాలు అసలు ఆ కంప్యూటర్ గ్రాఫిక్స్తో ఎంత అద్భుతంగా ఆ గుడిలో సీన్స్ కానీ అలాగే హిమాలయాల్లో సీన్స్ కానీ చాలా అద్భుతంగా తీశారు. సినిమా ఫైనల్గా చెప్పాలంటే ఈ సినిమా కంప్యూటర్ గ్రాఫిక్స్ వల్లనే ఇంత పెద్ద హిట్ సినిమా అయింది.